ఆలోచన లేని అభ్యాసం నిరుపయోగం. అభ్యాసం లేని ఆలోచన ప్రమాదకరం. జీవితంలో చేతిరాత బాగా లేకపోతే మార్చుకోవచ్చు కానీ తలరాత బాగా లేకపోతే మార్చుకోలేరు. అనుభవించడం తప్ప. జీవితం చాలా విలువైంది. అందులో ఎన్ని సక్సెస్లు ఉన్నా ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా ఎప్పుడు డోంట్ కేర్. చేసే ఏ పనైనా ఎవరితో చెప్పకూడదు. నోరు మూసుకున్న చేప గాలానికి చెక్కినట్లు చరిత్రలోనే లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ కోపాన్ని ప్రదర్శించేవారు జీవితంలో ఎక్కువ మనశ్శాంతిగా ఉండలేరు. గెలుపంటే శత్రువుపై జయించటం కాదు, శత్రుత్వాన్ని జయించటం. ఉన్నది పొదుపుగా వాడుకోవటం కూడా ఆదాయం పెంచుకునే మార్గమే. నిలకడలేని మనసుకు, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి ఉండాలి, మనసుకు నిలకడ ఉండాలి. సాధించే సత్తా లేని వారే గెలిచిన వారి కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. గౌరవం లేని పలకరింపు, మర్యాద లేని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని జీవితం నిరుపయోగం. మంచి పుస్తకం ఎంత పాతదైనా అందులో అక్షరాలు మారు. మంచి సంబంధాల ప్రత్యేకత కూడా అంతే. నువ్వు భయపడి వెనకడుగు వేస్తున్న మార్గంలో నీకు కావలసిన దాన్ని దాచిపెడుతుంది జీవితం. ధైర్యంగా ముందుకు వెళ్ళి సాధించుకుంటావో, భయంతో వెనకడుగు వేసి ఓడిపోతావో నీ ఇష్టం. మనిషిని ఎక్కువగా ఒత్తిడి పెట్టేది ఒంటరితనమే. ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చేది కూడా ఒంటరితనమే. జీవితం అంతా గొప్ప మనిషిగా నువ్వు బ్రతకలేకపోయినా అవసరమైనప్పుడు గొప్ప మనిషిలా బ్రతికితే చాలు. అదే నీకు గొప్ప పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. ఒంటరితనాన్ని ఎవరు ఎక్కువగా కోరుకోరు, ఎవరు ఎక్కువగా ప్రేమించరు. కానీ దానికన్నా మించిన గురువు, దానికన్నా మించిన దైవం మరేదీ లేదు. ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మాయ చేసేది డబ్బే. ఎక్కువ మోసం చేసేది కూడా డబ్బే. జీవితంలో ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడటం కూడా ఒక గొప్ప పుణ్యకార్యమే. జీవితంలో నిన్ను ఆకర్షించే చెడు విషయాలకు ఎప్పుడు దూరంగా ఉండు. నీ జీవితంలో ఎప్పుడు వెలుగు ఉంటుంది. దగ్గరైతే నీ జీవితం అంతా చీకటిగా మారుతుంది. జీవితంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మానసికంగా కృంగిపోకుండా ముందుకు సాగేవారే నిజమైన జ్ఞాని. మనసును, తెలివిని ఎప్పుడు బిజీగా ఉంచేవారు జీవితంలో ఏదో ఒకటి తప్పక సాధిస్తారు. వ్యక్తిత్వం అనేది చాలా మంచి విషయాలు, చాలా మంచి అలవాట్లు నేర్చుకుంటే తప్ప అంత సులువుగా ఎవరు సంపాదించలేరు. శ్రమ శరీరాన్ని దృఢపరిచినట్లే కష్టాలు మనసును దృఢపరుస్తాయి. జీవితంలో కష్టాలు ఎదురవటం దురదృష్టం కాదు. ఆ కష్ట సమయంలో మీ అనుకున్న వాళ్ళు పక్కన లేకపోవడమే దురదృష్టం. కష్ట సమయం అనేది లేకుండా ఎవరి జీవితం నడవదు. భగవంతుడు అలా ఎవరి జీవితాన్ని ఎప్పుడు రాయడు. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో గెలవపోతున్నావని అర్థం. ఒకసారి వేస్తే మరలా మార్చుకోవటం అసంభవం అనిపించే అడుగు వేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఎంత కష్టమైనా. బాధలో ఉన్నప్పుడు 1000 రెట్లు బలాన్నిచ్చేది హృదయమే. మనసుకు నచ్చిన వారిని ప్రతిరోజు పలకరించటం కూడా జీవితంలో ఒక గొప్ప సక్సెస్. కొన్ని బంధాలను కాపాడుకోవటానికి మౌనమే సమాధానంగా మారుతుంది. తెలియక తప్పు చేసిన వారిని క్షమించు, కానీ తెలిసి మోసం చేసిన వారిని క్షమించకు. ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు, గుండె నలగకుండా ఎదిగిన మానవుడు లేడు. డబ్బు లేనప్పుడు, ధైర్యం చెప్పే తోడు లేనప్పుడు మనిషి మూగవాడవుతాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో పెట్టుకుని సమయస్ఫూర్తిగా మాట్లాడాలి. వాక్కు మించిన ఆభరణం లేదు. మీ ఉన్నతికైనా పతనానికైనా వాక్యే పునాది. తెల్లవారితే ఉంటారో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకొని మరీ పడుకుంటారు కదా, దాన్నే నమ్మకం అంటారు. ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. నువ్వెంత బలవంతుడివైనా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధర్మం కోసం వాడితే నిరుపయోగం అవుతాయి. నువ్వు కూడా వినాశనం అవుతావు. ఉదాహరణ కర్ణుడు. బంధమనే వృక్షానికి నమ్మకమనే వేళ్ళు బలంగా ఉన్నంతకాలం బంధం పచ్చగానే ఉంటుంది. మనిషికి చిటికెడ బుద్ధి లేనప్పుడు ఏనుగంత బలం ఉన్నా వృధానే.
ప్రయత్నించి ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఓడిన ప్రతిసారి ఇతరులను కారణంగా చూపుతుంటే ఎప్పటికీ గెలవలేరు. 1000 మంది శత్రువులు వచ్చినా ఎదిరించి పోరాడగలరు. స్నేహితుల ముసుగులో వచ్చే శత్రువుతో అసలు గెలవలేరు, అనుమానించలేరు. అలా అనుమానిస్తే అది స్నేహమే కాదు. మరణించే ముందు జీవితం మొత్తం ఒకసారి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. దాన్నే జీవితం అంటారు. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, 2 సంతృప్తి. ఈ రెండిటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. పడగొట్టేవారు ఎందరున్నా పట్టుకొని కాపాడే చెయ్యి ఒకటి తప్పకుండా ఉంటుంది. కష్టాలున్నాయని అధర్మం వైపు నడవాలనుకోకు. నువ్వు నమ్మిన ధర్మం ఎప్పటికీ మరవకు. ధర్మం ఎప్పటికైనా కాపాడుతుందని నమ్మకం ఉంచు. ధైర్యం అంటే భయం వేయకపోవటం కాదు, భయం వేసినా ముందుకు సాగిపోవటం. ఈ లోకంలో సుఖం సంతోషం నేర్పలేని పాఠాలు కష్టాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు విజయం నేర్పలేని పాఠాలు ఓటమి అవమానాలు నేర్పుతాయి. స్నేహం రక్త సంబంధాలు నేర్పలేని ఎన్నో పాఠాలు మోసాలు వంచెలు నేర్పిస్తాయి. కథ కన్నా జీవితంలోనే ఎక్కువ నాటకం ఉంటుంది. అందుకే రచయిత తిప్పలేని మలుపుల్ని విధి మరింత అద్భుతంగా తిప్పుతుంది. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్ని ఏం చెయ్యాలన్నా ఉపయోగించుకోవాలి. ఒకరు మరొకరికి హాని తలపెడితే చూసి నవ్వుకోవటం చాలా తేలిక. అదే హాని మీకు జరిగితే భరించటం చాలా కష్టం. జీవితమంతా సంపాదనకై పరుగు, ఆ పరుగు దారి చివరకు సమాధి. ఎద్దుకెదురుగా, గాడిదకు వెనుకగా, మూర్ఖుడి కండగా ఎప్పుడూ నిలబడకు. సంకల్పం బలమైందైతే కడలపై కూడా రాతి వంతెన నిర్మించవచ్చని పురాణం చెబుతుంది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకటం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకటం గొప్ప. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి మరోలా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు కదా. రూపాయి ఉన్న రోజు పొగరు చూపిస్తే రూపాయి లేని రోజు మర్యాద కూడా దక్కదు. రూపాయి ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు. నీ గొప్పల గురించి చెప్పుకునే నాలికలు చాలా తక్కువ, నీ అప్పుల గురించి చెప్పుకునే నాలికలు చాలా ఎక్కువ. బలం ఉండాల్సింది నీ చేతి కండల్లో కాదు, నువ్వు ఆలోచించే ఆలోచనలలో ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.